ఇండియన్ ఏవియేషన్లో బిగ్ అప్డేట్. ఇండియన్ గవర్నమెంట్ 3 కొత్త ఎయిర్లైన్స్కి అప్రూవల్ ఇచ్చింది. ఒకటి షాంక్ ఎయిర్, రెండోది ఏఐ హింద్ ఎయిర్, అండ్ మూడోది ఫ్లై ఎక్స్ప్రెస్. అప్రూవల్ ఎప్పుడు వచ్చిందంటారా? 2024 to 2025 పీరియడ్లో సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ వాళ్ళు ఈ 3 ఎయిర్లైన్స్కి ఎన్ఓసి ఇచ్చారు. అంటే అఫీషియల్లీ వాళ్ళు ఎప్పుడైనా సరే ఈ ఎయిర్లైన్ ఆపరేషన్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎయిర్లైన్స్ బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ షాంక్ ఎయిర్లైన్స్ ఉత్తరప్రదేశ్ బేస్తో స్టార్ట్ అవుతున్న ఎయిర్లైన్ ఇది నోయిడా ఎయిర్పోర్ట్ హబ్గా ప్లాన్ చేస్తున్నారు. ఇది ఒక ఇండియన్ ఎయిర్లైన్ స్టార్టప్ అనమాట. సెకండ్ది వచ్చేసి ఏఐ హింద్ ఎయిర్. ఇది కేరళ బేస్ ప్రమోటర్స్ ఇది. సో వాళ్ళు ఫస్ట్గా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే డొమెస్టిక్ ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళ మెయిన్ పర్పస్ ఏంటంటే అఫోర్డబుల్ ట్రావెల్. మూడోది వచ్చేసి ఫ్లై ఎక్స్ప్రెస్. ఇది ఇంకో ఇండియన్ ఎయిర్లైన్. సో వీళ్ళ ఏం ఏంటంటే మేజర్ సిటీస్ అంటే పెద్ద పెద్ద సిటీస్ ఉంటాయి చూసారా, వాటి కనెక్ట్ చేద్దామని. సో ఇప్పుడు ఈ 3 ఎయిర్లైన్స్ వెంటనే స్టార్ట్ అవుతాయా? అవ్వవు. వాళ్ళు ఫస్ట్ ఫ్లైట్ కొనాలి, దాని తర్వాత క్రూని ట్రైన్ చేసుకోవాలి, అలాగే డీజీసీఏ అప్రూవల్ తీసుకోవాలి. ఇదంతా అయిన తర్వాత వాళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు, ఎయిర్లైన్ ఆపరేషన్. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇది 2026లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 3 ఎయిర్లైన్స్ కూడా ఆల్ ఇండియా కవర్ చేస్తాయా? లేదు. వీటికి ఏం చేశారంటే 3 టైర్గా డివైడ్ చేశారు. ఫస్ట్ టైర్ వచ్చేసి అంటే మనకు ముంబై, ఢిల్లీ, కోల్కతా, హైదరాబాద్ ఉంటాయి చూసారా, ఎక్కువ డిమాండ్ ఉన్న రూట్స్. ఫస్ట్ వాటి పెడతారు. దాని తర్వాత టైర్ 2, టైర్ 3. టైర్ 2 అంటే విజయవాడ, వైజాగ్, భూపాల్ అలాంటివి వస్తాయి. టైర్ 3 వచ్చేసేమో చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్ అంటే కడప కానీ లేదా నెల్లూరు కానీ అలా చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్ ఉంటాయి చూసారా, అక్కడికి. ది బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ 3 ఎయిర్లైన్స్ కూడా ఉడాన్ స్కీమ్కి సపోర్ట్ అనమాట. ఉడాన్ అంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్, UDAN. అడ్వాంటేజెస్ ఏంటి? మోర్ ఎయిర్లైన్స్, మోర్ కాంపిటీషన్. సో దానివల్ల టికెట్ ప్రైజెస్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత బెటర్ కనెక్టివిటీ. ప్యాసింజర్ కూడా చాలా చాయిసెస్ ఉంటాయి. ఇప్పుడున్నట్టు అయితే ఇండిగో లేకపోతే ఎయిర్ ఇండియా అట్లా కాదు, మన చాయిస్ ఇంకా. అప్పుడు న్యూ ఎయిర్లైన్స్ అంటే న్యూ ఆపర్చునిటీస్. ఇండియన్ ఏవియేషన్ నిదానంగా ఇప్పుడున్న లిమిటెడ్ ఆప్షన్స్ నుంచి మోర్ చాయిసెస్ వరకు వెళ్తుంది. ఒకవేళ ఇది కానీ సక్సెస్ అయితే 100% ప్యాసింజర్ విన్ అయినట్టే. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.